2008 దసరా పండుగ రోజు ప్రణబ్ ముఖర్జీకి మళ్ళీ లెటర్ పంపించారు. మేము తెలంగాణను సపోర్ట్ చేస్తున్నామని. అవును. తీరా బిల్లు పెట్టక ముందే 2009 కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత బస్సులన్నీ మాట్లాడి తెలుగుదేశం ఆఫీస్ నుంచి కాంగ్రెస్ నాయకుల్ని ఎక్కించుకొని తెలంగాణ ఇవ్వద్దని సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ ముందు పోయి కడియం శ్రీహరి ఒక మాట మాట్లాడాడు, ఆంధ్ర ప్రతినిధి ఇంకో మాట మాట్లాడాడు. రెండు కళ్ళ సిద్ధం. రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు. దీన్ని నమ్మేటట్లేదు. రెండోది ఏంటంటే తెలంగాణ బిల్లు పెట్టే టైంకు ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అటు పోయి బాల్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరేను, తర్వాత ములాయం సింగ్ యాదవ్ను ఇట్లా అందరినీ పోయి స్పెషల్ హెలికాప్టర్లో పోయి మీరు తెలంగాణకు మద్దతు ఇవ్వద్దని చెప్పిండు. తర్వాత అద్వానీని కలిసిండు, నరేంద్ర మోడీని కలిసిండు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉండేప్పుడు. అయితే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు ఇక్కడ ఆంధ్రలో గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రి అవుతున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇద్దరు తెలంగాణను వ్యతిరేకించారు. మళ్ళీ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ప్రజలకు అన్యాయం చేసింది. ఇదే ఆర్టికల్ 3 ప్రకారం మళ్ళీ ఆంధ్ర తెలంగాణను కలిపే బిల్లు కూడా పెట్టవచ్చు. అటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా ఈ ఆంధ్ర వాళ్ళ కుట్రలను ఎదుర్కోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి నేనైతేనే దీన్ని కరెక్ట్గా ఎదుర్కొంటా అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.